హలో హాయ్ ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోలోనో బ్లెండర్ ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పినాను కదా. ఇప్పుడు బ్లెండర్లోకి మనం ఎంటర్ అవుదాం. మన బ్లెండర్ క్లిక్ చేసి స్లోగా ఓపెన్ అవుతుంది. మీకు కూడా ఒకసారి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. బ్లెండర్ ఓపెన్ చేసిన తర్వాత నాది 4.2.3 లేటెస్ట్ వర్షన్. నాది మీకు ఇది కావాలంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ముందుగా చెప్పినాను కదా, ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఎపిసోడ్ 1. ఓకే, ఇది జనరల్ 2D యానిమేషను. మనం దీంట్లో 2D యానిమేషన్ కూడా నేర్చుకోవచ్చు. తర్వాత స్క్లప్టింగ్, విఎఫ్ఎక్స్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చూసుకోవచ్చు. మాన్యువల్గా కూడా ఉంటుంది. మనం మాన్యువల్ గైడ్ ఒకసారి చూసుకుంటే కానీ ఇంకా ఈజీ అవుతుంది మనకి. ఇది ఎలా రిమూవ్ చేయాలి బ్రదర్, మనకి తెలియదు కదా అనికేసి అంటే ఏం లేదు, లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి, అదే వెళ్ళిపోతుంది. ఇదిగో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మనకి ఎడిటింగ్ చేసుకునే ప్లేస్. ఓకే, ఇది లైట్, ఇది కెమెరా, ఇది మన బాక్స్ కీబోర్డ్. ఓకే, ఇవన్నీ మనకి రైట్ సైడ్ కార్నర్లో చూడొచ్చు. ఓకే, లేదు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకు చూపిస్తుంది. ఓకే, ఇక్కడే సెలెక్ట్ చేసుకోవడం అనేది ఏం లేదు, ఇక్కడ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఈ బాడీని ప్రెస్ చేసుకొని ఇలా మూవ్ చేయొచ్చు. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, చూడండి. ఓకే, ఇక్కడ ప్రెస్ చేసుకోవడం మనము మన డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే, ఇదే ఆబ్జెక్ట్ మోడ్. ఇందులో 2 ఉంటాయి, ఆబ్జెక్ట్ మోడ్, ఎడిటింగ్ మోడ్. ఓకే, ఎడిటింగ్ మోడ్కి వెళ్ళాలంటే ఏం లేదు, ట్యాబ్ నొక్కితే ఎడిటింగ్ మోడ్లోకి వెళ్తారు. బట్ మనం ఫస్ట్ ఎడిటింగ్ మోడ్ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ మోడ్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఆబ్జెక్ట్ మోడ్లో ఫస్ట్ సెలెక్ట్ బాక్స్. సెలెక్ట్ బాక్స్లోన మనకి 3 ఉంటాయి. సెలెక్ట్ బాక్స్, సెలెక్ట్ సర్కిల్, సెలెక్ట్ ఏరియా. ఇది ఓకే, సెలెక్ట్ బాక్స్ ఇలా మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో మెటీరియల్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, సెలెక్ట్ సర్కిల్, ఇది సర్కిల్ టైప్లో మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇది సెలెక్ట్ లెస్. ఇది వచ్చి మనం ఏదైనా వర్క్ చేస్తుంటాం అనుకో, ఆ వర్క్ ఏరియా ఎంతైతే ఉందో దాన్ని నువ్వు ఎంతైతే ఎడిట్ చేయాలనుకున్నావు ఒకేసారి మొత్తానికి ఎడిట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి. యాడ్లోకి వెళ్దాము, మెష్లోకి వెళ్ళి ఒక సిలిండర్ తీసుకుందాం. ఓకే, సిలిండర్ సెలెక్ట్ చేసి బయటికి లాగదాం. తర్వాత మళ్ళీ యాడ్లోకి వెళ్ళి మెష్లోకి వెళ్ళి ఒక కోన్ తీసుకుందాం. ఓకే, మనకి ఇవన్నీ సెలెక్ట్ కావాలి. నార్మల్గా అయితే ఒకటి సెలెక్ట్ అవుతాయి. మనకు మొత్తం ఎక్కడ సెలెక్ట్ అవుతున్నాయి కావట్లేదు కదా, అందుకే ఈ టైంలోనే ఇది సెలెక్ట్ చేసుకొని మొత్తం ఏ ఏరియా కావాలో మనకి ఆ ఏరియా మొత్తం సెలెక్ట్ చేసుకుంటే మొత్తం టోటల్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే, లేదు మనకి ఇది వద్దు అన్నప్పుడు Ctrl+Z కొడితే మొత్తం బ్యాక్ వెళ్తుంది. ఓకే, మొత్తం బ్యాక్ వెళ్ళిపోయిందా? మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది. ఓకే, దీని గురించి అయిపోయింది కదా. ఇప్పుడు కర్సర్
కర్సర్ అంటే ఏం లేదు బ్రో, మనం ఏదైతే సెంటర్ పాయింట్ యూజ్ చేస్తామో దాన్నే కర్సర్ అంటాం. ఇదిగో ఇది సెంటర్ పాయింట్. ఓకే, మన సెంటర్ పాయింట్ ఈ ప్లేస్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సెంటర్ పాయింట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, నువ్వు ఎక్కడైతే సెంటర్ పాయింట్ పెడతామో మనం అక్కడ మనకు మన మెటీరియల్ వస్తుంది. ఓకే, ఒకటి చెక్ చేద్దామా. క్యూబ్ తీసుకుందాం అనుకున్నాం, ఇదిగో ఇక్కడ వచ్చింది. ఇక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నాం, ఇదిగో ప్లేన్ తీసుకుందాం అనుకున్నాం, ఇదిగో ఇక్కడ వచ్చింది. ఓకే, మనం ఎక్కడైతే మెటీరియల్ తీసుకుంటాం అనుకుంటామో మనం అక్కడ కర్సర్ని యూజ్ చేయొచ్చు. ఓకే, చాలామందికి ఇక్కడ యాడ్ అని రాదు, అప్పుడు మనం ఇంకోటి కూడా చేయొచ్చు. షిఫ్ట్ ఏ. ఓకే, మనం దీనిపైన వెళ్ళిపోయింది. షిఫ్ట్ ఏ నొక్కితే ఇలా వస్తుంది. తర్వాత మెస్లోకి వెళ్ళి మనకి ఏది కావాలో తీసుకోవచ్చు. ప్లేన్, క్యూబ్, సర్కిల్, యూస్ పేరు. ఓకే, ఇలా అన్నీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ప్రతి ఒక్కటి మంకీ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, తర్వాత మూవబుల్ టూల్ ఇది. ఓకే, ఈ మూవబుల్ టూల్ మనం కర్సర్ని ఫస్ట్ సెంటర్ పెట్టుకుందాం. ఓకే, తర్వాత మూవబుల్ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన ఆబ్జెక్ట్ని ఇలా మూవ్ చేయడానికి. ఓకే, ఎక్స్ డైరెక్షన్ అంటే ఎక్స్ డైరెక్షన్, వై డైరెక్షన్ అంటే వై డైరెక్షన్, ఇలా మూవ్ చేయడానికి మూవబుల్ టూల్ని మనం యూజ్ చేస్తాం. ఓకే, తర్వాత రొటేట్ టూల్. ఈ టూల్ వచ్చి ఆబ్జెక్ట్ని రొటేట్ చేయొచ్చు అనమాట. ఎక్స్ డైరెక్షన్ రొటేట్ చేయొచ్చు, తర్వాత వై డైరెక్షన్, తర్వాత జెడ్ డైరెక్షన్, ఎలాగైనా రొటేట్ చేయొచ్చు. తర్వాత లేదు మనకు అవసరం లేదంటే కంట్రోల్ జెడ్ నొక్కితే యాజ్ ఇట్ ఈజ్ మనం ఇందాక ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. ఓకే, మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఏదైనా మనం మిస్టేక్ చేసినామో అప్పుడు డిలీట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పంటే ఏం లేదు. ఏదైతే ఆబ్జెక్ట్ డిలీట్ చేయాలనుకున్నామో దాన్ని క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. ఓకే, చూడు. ఓకే, డిలీట్. ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో దానిపైన డిలీట్ అని నొక్కితే అయిపోయాయి. మళ్ళీ ఇది ఓన్లీ ఆబ్జెక్ట్ కూడా డిలీట్ చేయొచ్చా? ఈ కెమెరా, లైట్ డిలీట్ చేయకూడదా అంటే చేయొచ్చు. డిలీట్. ఓకే, మళ్ళీ కెమెరా మనకి లైట్ కావాలంటే కంట్రోల్ జెడ్ పెడితే వచ్చేస్తుంది. లైట్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మీకు ఇంకా డెప్త్గా వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే మనము నైట్ ఎఫెక్ట్స్ స్టోరీ తీసినప్పుడు ఆ టైంలోన ఇది మనకి లైట్ యూజ్ అవుతుంది. కెమెరా అనేది మనం వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నీకు మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ టైప్లో మనం సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే డిలీట్ చేద్దాం. ఓకే, కర్సర్ అయిపోయింది, మూవబుల్ టూల్ అయిపోయింది, తర్వాత రొటేట్ అయిపోయింది కదా. స్కేల్ ఏమంటే ఇది ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు XY డైరెక్షన్లో. ఓకే, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఈజీనే బ్రో. చూస్తే స్కిప్ చేయకండి, చూడండి. తర్వాత ట్రాన్స్ఫార్మర్ అంటే మూవబుల్ టూలు, రొటేట్ టూలు, స్కేల్ టూల్, ఈ మూడింటిని ఈ ఓన్లీ ట్రాన్స్ఫార్మర్లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే, చూడండి. ఎక్స్చేంజ్, రొటేటింగ్, మూవింగ్, ఈ మూడింటిని మనం ట్రాన్స్ఫార్మర్ టూల్లో యూజ్ చేయొచ్చు. ఓకే,
తర్వాత ఇది ఈజీ, మనం ఏమైనా ఎడిటింగ్ చేసేటప్పుడు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏదో ఒక డైరెక్షన్. ఓకే, ఇప్పుడు దీని గురించి ఈ క్యూబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎగ్జాంపుల్. ఓకే, ఎక్స్ వై జెడ్ ఇలా ఏదో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, దీన్ని ఎరేజ్ చేయాలంటే కంట్రోల్ జెడ్ కొడితే ఎరేజ్ అయిపోతుంది. నెక్స్ట్ మెజర్ ఈజీనే. మనం ఏదైతే టూల్ని లేదా ఆబ్జెక్ట్ని మెజర్ చేయాలి, ఇంత నీకు పర్టికులర్గా నీకు ఇంతే మెజర్తోనే నేను ఎడిటింగ్ చేస్తాను, ఇంతే మెజర్తోనే నాకు ఒక ఆబ్జెక్ట్ కావాలి అన్నప్పుడు ఈ మెజరింగ్ టూల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలాగైనా మెజర్ చేసుకోవచ్చు. చూడు, ఈ మెజరింగ్ టూల్ని ఆ టైంలో యూజ్ చేస్తాం. కంట్రోల్ జెడ్ కొడితే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. ఇది యాడ్ రాకపోతే షిఫ్ట్ కొడితే వచ్చేస్తుంది. మెషర్లోకి వెళ్ళి మనకి ఏమన్నా తీసుకోవచ్చు. ప్లేన్ కావాలంటే ప్లేన్, ఇది ఇక్కడ ఉంది కదా, బయటకు తీద్దాం. ఓకే, కర్సర్ ఇక్కడ పెట్టి యాడ్లోకి వెళ్ళి మెషర్లోకి వెళ్ళి సర్కిల్ని తీసుకుందాం. ఓకే, యాడ్లోకి వెళ్ళి మెష్ తీసుకొని యూవీ స్పేర్ తీసుకుందామా, దీన్ని బయటకు లాగేద్దాం. ఓకే, తర్వాత కర్సర్ని సైడ్ పెడదాం. మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకుందామా, సిలిండర్ తీసుకుందామా. ఓకే, ఇలా ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కర్సర్ చెప్పినాం కదా ఇందాకే. తర్వాత బాక్స్ సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ బాక్స్లోకి వెళ్ళాలి. ఓకే, దీన్ని ఇందాక నేను చెప్పినాం కదా, ఇది రొటేట్ చేసుకోవచ్చు ఇంకేస్ అని. దీనికి రొటేటింగ్కి ఆర్ కానీ యూజ్ చేయొచ్చు. ఓన్లీ ఆర్ యూజ్ చేసినా కూడా మనకు రొటేట్ అవుతుంది. ఓకే, చూడండి, ఆర్ యూజ్ చేసినా కూడా రొటేట్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, కంట్రోల్ జెడ్ నార్మల్ పొజిషన్. ఓకే, ఇలా షార్ట్కట్ కీ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఆర్ యూజ్ చేయకుండా ఆర్ కానీ యూజ్ చేస్తుంది దీనికి.